హలో అండి, నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు మెడికల్ డైరెక్టర్ అండ్ అలానే సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ ఎట్ ఆరోహా ఎస్టిక్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సర్జన్స్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి గారు. సో డాక్టర్ గారు, హలో అండి. సో ఈ రోజు మనం నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ లో కొన్ని హైలైట్స్, వాటి గురించి, కొన్ని ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందామండి. సో ఫస్ట్ నాన్ సర్జికల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బొటాక్స్. ఎస్, బొటాక్స్ చేద్దాం రా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అసలు ఎగ్జాక్ట్లీ అసలు నాలెడ్జ్ లేని వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందామండి. అసలు వాట్ ఈస్ బొటాక్స్? బొటాక్స్ అంటే అండి, యాక్చువల్లీ ఇట్స్ ఎ టాక్సిన్. ఒక బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి అవుతుంది, క్లాస్ట్రిడియం బొటులినం అని. సో దాని మెయిన్ రోల్ ఏంటంటే, మన కండరాల లోపల యాక్సాన్స్ అనేవి ఉంటాయి. అంటే కండరంలో మళ్ళీ ఇండివిజువల్ యూనిట్స్ ఉంటాయి ఒక్కొక్కటి. సో అవన్నీ కంట్రాక్ట్ అవుతూనే మనం ఎక్కడైనా బికాస్ బొటాక్స్ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి, బొటాక్స్ ఎందుకు మనం వాడతామంటే, మొహంలో ఆర్ ఫోరెడ్ మీద ఎక్కువ వాడేది కండరాలు అవన్నీ ష్రింక్ అవుతా ఓపెన్ అవుతా ఉంటాయి ప్రతి మూమెంట్ తోటి. మనం ఫ్రౌన్ చేసినప్పుడు కానీ పైకి చూసినప్పుడు ఇలా. సో ఆ చూడటం వల్ల ఓవర్ టైం ఏమవుద్దంటే మనకు ముడతలు ఫామ్ అవుతాయి ఫోరెడ్ మీద. బొటాక్స్ వాడేది ముడతల కోసం. సో ఆ కండరాల యొక్క యాక్షన్ని తగ్గించడానికి, ఎక్కువ హైపర్ యాక్టివిటీని ఆర్ దాని తగ్గిస్తే మనకు ఆటోమేటిక్గా ఫోల్డ్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాయండి. ఈ బొటులినం టాక్సిన్ అనేది వెళ్ళి ఆ కండరాల యొక్క యాక్షన్ని కొంచెం రెగ్యులేట్ చేస్తుంది, తగ్గిస్తుంది. ఆ టైం నుంచే మనకు ఆటోమేటిక్గా ముడతలు ఒక 1 వీక్ 2 వీక్స్లో వన్స్ బొటాక్స్ యాక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ముడతలు అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ యాక్ట్స్. సో యాక్చువల్గా ఈ బొటాక్స్ అన్నది ఇప్పుడు ఒక 35 to 40 years ఒక ఏజ్ వాళ్ళు చేయించుకున్నారు అనుకున్నట్లయితే, సో వాళ్ళకి ఎన్ని సెషన్స్ పడతాయంటారు? అంటే ఏజ్ బట్టి ఉంటుందా, వాళ్ళకున్న దాని అంటే ఆ ముడతలు ఉన్న ఎక్కువ దాన్ని బట్టి ఉంటుంది అంటారా? యాక్చువల్లీ మనకి ఎంతైతే ఫోల్డ్స్ ఎక్కువ అవుతాయో కొంచెం డోసేజ్ పెంచుతామండి. బట్ స్టాండర్డ్ డోస్ యూజువల్లీ 20 to 24 యూనిట్స్ ఫోరెడ్లో ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ క్రోస్ ఫీట్ అంటాం. సో ఐస్ కి సైడ్ అక్కడ కూడా 6 యూనిట్స్ అని సైడ్ యూజువల్లీ ఇస్తాము. బట్ ఆ డోస్ ని అదే కొంచెం మరి కొందరికి ఎక్కువ ఫోల్డ్స్ ఉండి మజిల్స్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ డోస్ కూడా ఇస్తాము. బొటాక్స్ యాక్షన్ యూజువల్లీ 8 to 9 months అని చెప్తామండి. కొందరికి తొందరగా అయిపోతుంది, కొందరికి లేట్గా అయిపోతుంది. అంటే ఎందులో ఏముంటుందంటే, ఒక టెక్నికల్ టర్మ్ రిక్రూట్మెంట్ ఆఫ్ న్యూర్ రిసెప్టార్స్ అంటాం. అంటే కొత్త రిసెప్టార్స్ ఫామ్ అవుతాయి. ఏదైతే బొటాక్స్ వెళ్ళి రిసెప్టార్ని బ్లాక్ చేస్తుందో, అది బ్లాక్ చేసినందువల్ల ఆ రిసెప్టార్ పనిచేయదు, కానీ బాడీ కొత్త రిసెప్టార్లను తయారు చేస్తుంది. అలాంటప్పుడు మళ్ళీ కండరాలు యథావిధిగా మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాయి. సో అది ప్రివెంట్ చేయడానికి రెగ్యులర్ ఇస్తూ ఉండాలి. సో అది ఒక సెషన్ ఇచ్చి ఆపేదే ఉండదండి, రెగ్యులర్ కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉండాలి. అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా మనం తీసుకోవాల్సి? యూజువల్లీ 8 to 9 months అని చెప్తాము ఎవ్రీ సెషన్. సో జస్ట్ ఒక 10-minute ప్రాసెస్ అండి. బొటాక్స్ అనేది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కాదు, పెద్ద పెయిన్ఫుల్ కూడా ఉండదు. జస్ట్ అదే యూజువల్లీ లంచ్ బ్రేక్ లో వచ్చి చేయించుకొని వెళ్ళిపోయేటట్టు అట్లాంటి ప్రొసీజర్. సో మనకి డిఫరెన్స్ కూడా ఏం తెలియదా? జస్ట్ నీడిల్స్ గుచ్చిన ఫీల్ కూడా ఏమి ఉండదండి. అంటే వాడే నీడిల్స్ చాలా ఫైన్ నీడిల్స్ ఉంటాయి. సో వితిన్ ఒక 1 hour లో మీకు ఏం తెలియదు కూడా అయినట్టు. సో నిజంగా ఇది చాలా పెయిన్ తో కూడుకున్నదేమో, ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం సెన్సిటివ్ గా అనిపిస్తుందేమో కదండి ఏరియా. కరెక్ట్ అండి, అంటే సెన్సిటివ్ ఏరియా కరెక్టే. బట్ అట్ ద సేమ్ టైం మనం వాడే నీడిల్స్ చాలా ఫైన్ నీడిల్స్ అండి. అంటే క్లోజ్ టు ఆల్మోస్ట్ మన హెయిర్ కంటే కొంచెం థిక్ ఉంటాయి అంత నీడిల్స్. అండ్ అట్ ద సేమ్ టైం మరీ పెయిన్ సెన్సిటివ్ అనుకున్న వాళ్ళకి కొంచెం నంబింగ్ క్రీమ్ అప్లై చేసుకొని చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 90% ఎవరికి అవసరం పడదండి. అనస్థీషియా ఎవరికి అవసరం పడదు. బొటాక్స్ యూజువల్లీ డైరెక్ట్ గానే చేసేస్తాం. ఓకే, అయితే మనం ఈ బొటాక్స్ చేయించుకున్నప్పుడు ఇంకా వీటితో పాటు సైమల్టేనియస్ గా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ అన్ని కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఫిల్లర్స్ కానీ చాలా కామన్ గా చేయించుకునేది బొటాక్స్ అండ్ ఫిల్లర్స్ రెండు ఒకేసారి చేయించుకుంటారండి. దట్ ఈస్ ద యూజువల్ రొటీన్. బొటాక్స్ తో పాటు అండర్ ఐ ఏమైనా ఉన్నా ఆర్ మనకు ఫోల్డ్స్ అలా వచ్చినా నోస్ దగ్గర, అలాంటి వాటన్నిటికీ ఫిల్లర్స్ అట్ ద సేమ్ టైం చేయొచ్చు. దాంతో పాటు కొందరు కెమికల్ పీల్స్ అలాంటివి చేయించుకుంటారు. బట్ యూజువల్లీ ఎక్కువ గ్యాప్ ఏం అక్కర్లేదు, రెండు ఒకేసారి క్లబ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే ఓన్లీ ఒక్క బొటాక్స్ వల్లే మనకున్న సాగీనెస్ ఇదంతా కూడా, ఆ రింకిల్స్, ఆ ఏజింగ్ లుక్ ఇదంతా కూడా మనకి పోతుందంటారా? యూజువల్లీ హెవీ మజిల్స్ ఉన్నవి అంత ఎఫెక్ట్ అవ్వండి బొటాక్స్ వల్ల, ఎందుకంటే వాటికి చాలా ఎక్కువ డోస్ ఇవ్వాలి. కొందరు విమెన్లో యూజువల్లీ మనకు ఈ దవడ కండరాలు ఏవైతే ఉంటాయో అవి బాగా గట్టిగా అనిపిస్తాయి, మ్యాసెట్రిక్ హైపోట్రోఫీ అంటాము. అవి మోర్ మాస్కులిన్ లుక్ తెప్పిస్తాయి. సో వాటికి యూజువల్లీ ఇక్కడ కండరాలకు కూడా ఇస్తాము. బట్ అదర్వైజ్ సాగింగ్ ఎక్కువ కరెక్ట్ అవ్వదండి. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ యూజువల్లీ మనం ఇచ్చేది ఏంటంటే రింకిల్స్ కరెక్ట్ చేయడానికే ఇస్తాము. సాగింగ్ ఇవన్నీ మన ఏజ్ రిలేటెడ్ చేంజెస్. అంటే మన ఫేస్ లో ఫ్యాట్ ఉంటుంది కొంచెం, ఓవర్ టైం అదంతా మనకి ఏజ్ అయ్యే కొద్దీ అదంతా ఫ్యాట్ కరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల స్కిన్ సాగ్ అవుతుంది.
సో దట్ ఈస్ హౌ వీ గెట్ దట్ ఏజ్ లుక్ ఆ సాగింగ్ అదంతా కూడా. సో ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే బోటాక్స్ కంటే బెటర్ వచ్చేసి ఫిల్లర్ ఇవ్వడం వల్ల కరెక్ట్ అవుతాయి కొంచెం. ఓకే. అంటే పర్సన్ టు పర్సన్ అది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది కదండి. అవునండి, ఇప్పుడు ఒక పర్సన్ కి నాకు బొటాక్స్ చాలు అని వాళ్ళు అనుకుని వస్తే సరిపోదు. అది చూసిన మీరు వాళ్ళకి అసెస్ ఏది చేసిన సెట్ తర్వాత మనం సజెస్ట్ చేయాల్సి ఓకే. ఉంటుంది. అండ్ దాంతో పాటు డర్మా ఫిల్లర్స్ కూడా ఉన్నాయి కదండి. అవును, సో ఇవి ఎగ్జాక్ట్ గా ఏం చేస్తాయంటారు? డెర్మా ఫిల్లర్స్ అంటే సింపుల్ డిస్క్రిప్షన్ లో చెప్పాలంటే, మనం ఒక ఇల్లు అనుకోండి, గోడ కట్టేటప్పుడు సిమెంట్ ఇటుక ఎలా ఉంటాయో మన శరీరంలో స్ట్రక్చర్స్ ఉంటాయి. అది ఎలా అంటే మన కణాలు ఏవైతే సెల్స్ అంటాం, సెల్స్ ఏవైతే ఇటుకలు అనుకుంటే మధ్యలో ఉండే సిమెంట్ అనేది గ్రౌండ్ సబ్స్టెన్స్ అని ఉంటుంది. ఓకే. సో ఆ గ్రౌండ్ సబ్స్టెన్స్ లో వన్ ఆఫ్ ద కాంపోజిషన్ ఈజ్ హైల్రానిక్ యాసిడ్. ఓహో. ఆ హైల్రానిక్ యాసిడ్ అనేది యూజువలీ తగ్గిపోవడం వల్ల మనకు ఆ డిహైడ్రేటెడ్ లుక్ రావటం ఇదంతా ఉంటుంది. సో అదంతా మనం బయట నుంచి రీప్లేస్ చేయడం అంటే ఆర్టిఫిషియల్గా సింథసైజ్ చేసి ఉత్పత్తి చేసి దాన్ని అదే డర్మల్ ఫిల్లర్ అంటాం. డర్మల్ ఫిల్లర్ లో కాంపోజిషన్ ఉండేది హైల్రానిక్ యాసిడ్ ఉంటుందండి. సో మనం ఆర్టిఫిషియల్ గా ఎక్కడైతే లాస్ ఉందో అక్కడంతా మనకు ఫోల్డ్స్ వచ్చిన దగ్గర అక్కడంతా సో యూజువల్లీ ఇంజెక్ట్ ఫిల్లర్స్ ఇంటూ దట్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఒక పర్సన్ కి డర్మల్ ఫిల్లర్స్ కావాలి అంటే వాళ్ళ ఆ స్ట్రక్చర్ బట్టి ఏ విధంగా అర్థమవుతుంది అంటారు? అంటే యూజువల్లీ అండి వాల్యూమ్ లాస్ మనకు తెలిసిపోతుంది. సాగ్ అయినప్పుడు ఇప్పుడు అండర్ ఐ కానీ గ్యాప్ రావటము, హాలోనెస్ రావటము, డార్క్ సర్కిల్స్ ఉంటాయి కొందరికి, హాలోనెస్ వచ్చేసి నోస్ చుట్టూతా ఫోల్డ్స్ బాగా ఉంటాయి కొందరికి, అక్కడ జౌల్స్ ఉంటాయి కొన్ని. సో వీటన్నిటికీ అండ్ చీక్ యూజువల్లీ ఏంటంటే ఇన్వర్టెడ్ వి షేప్ ఫేస్ ఉండాలి మనకి ఎవరికైనా. సో వి షేప్ లేకుండా ఉండి కొందరికి కింద పార్ట్ బ్రాడ్ గా ఉండి పైన పార్ట్ నేరోగా అవుతుంది విత్ ఏజ్. సో అలాంటప్పుడు ఫిల్లర్స్ చీక్ లో ఇస్తే ఆ లిఫ్ట్ అవుతుంది కొంచెం. సో యూత్ఫుల్ అపియరెన్స్ తెప్పియచ్చు. సో దీని వల్ల మనకి డబుల్ చిన్ కూడా తగ్గుతుంది అంటారా? ఫిల్లర్స్ వల్ల డబల్ చిన్ కంటే అండి కొంచెం మనకు చిన్ ప్రొజెక్షన్ ముందుకు తీసుకురావచ్చు ఫిల్లర్స్ ఇవ్వడం వల్ల. సో దానివల్ల జా డెఫినేషన్ పెరుగుతుంది. సో కొంచెం కాముఫ్లాజ్ చేయొచ్చు కానీ డబల్ చిన్ యాజ్ సచ్ దీంతో కరెక్ట్ అవ్వదండి. చిన్ ప్రొజెక్షన్ పెరుగుతుంది. సో జా లైన్ డెఫినేషన్ అంటాం. కొందరికి ఇప్పుడు అబ్బాయిలకి చాలా మందికి కొంచెం చిన్ వెనక్కి ఉండటము, సో జా అంత స్ట్రాంగ్ గా అనిపించకపోవడం ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఫిల్లర్స్ ద్వారా మనం ఆ డెఫినేషన్ తెప్పించవచ్చు. ఓకే. ఈవెన్ కాంటోరింగ్ టైంలో కూడా జా హైలైట్ అయ్యేటట్టుగా మేము అమ్మాయిలు మేకప్ వేసుకుంటూ ఉంటాము. సో అది మనకి ఫిల్లర్స్ ద్వారా కూడా పాసిబుల్ అవుతుంది అన్నమాట. అలాగే ఈ ఫిల్లర్స్ మనకి యాక్నీ స్కార్స్ ని అండ్ ఇంకా స్కిన్ ని బ్యూటిఫై చేయడంలో కూడా యూజ్ అవుతుంది అంటారా? యా అండి, యూజువల్లీ యాక్నీ స్కార్స్ కి రకరకాల మోడాలిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చి లేజర్ చేయించడం ఇది సింపులర్ థింగ్. సెకండ్ థింగ్ సబ్సిషన్ అంటాం. ఒక నీడిల్ ద్వారా ఆ స్కార్ లోపల వెళ్ళి అటాచ్ అయిందంతా రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఫిల్లర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మళ్ళీ వెళ్ళి ఆ స్కార్ రీఫార్మ్ అవ్వకుండా ఆపొచ్చు. సో అందుకని ఫిల్లర్స్ కి డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ రోల్ ఇన్ యాక్నీ స్కార్స్. ఓకే. ఈవెన్ బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఇవి ఏం చూసుకున్నా కూడా ప్రాక్టీషనర్ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో మనం ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలంటారు? సేమ్ అండి, ఎవరైనా హూ ఇస్ డూయింగ్ ఇట్ యాజ్ ఎ రెగ్యులర్ థింగ్, ఎదర్ మంచి ప్లాస్టిక్ సర్జన్ అవ్వచ్చు, మంచి డెర్మటాలజిస్ట్, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ అండ్ యూ కెన్ గో విత్ దర్ ఎక్స్పీరియన్స్ అవన్నీ చెక్ చేసుకొని యూ కెన్ గెట్ ఇట్ డన్ బై ఎనీ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డెర్మటాలజిస్ట్ అండి. ఓకే. సో ఇలా నాన్ సర్జికల్ గానే మనకి థ్రెడ్ లిఫ్టింగ్ కూడా నేను వింటున్నానండి. సో ఈ థ్రెడ్ లిఫ్టింగ్ ఏంటంటారు అసలు? యూజువల్ అండి థ్రెడ్ లిఫ్టింగ్ ఈజ్ ఒక స్టెప్ అప్ ప్రొసీజర్ అంటాం. అంటే మనం ఒక సర్జరీ అంటాం, ఫేస్ లిఫ్ట్ అనేది ఒక సర్జరీ ఉంటుంది. సో మరీ ఏజ్ అయిన వాళ్ళకి ప్రాబ్లీ 60s ఆర్ లేట్ 50s 60s ఉన్న వాళ్ళకి స్కిన్ బాగా లాక్స్ అయిపోయి ఇక్కడ జా దగ్గర హ్యాంగ్ అవుతా ఉండటము, నెక్ కూడా బాగా ఫోల్డ్స్ అయి ఉండటం ఇవన్నీ చూస్తాం. సో వాళ్ళందరికీ కొందరు అర్లీ ఫేజెస్ లో థ్రెడ్ లిఫ్ట్ అంటే ఒక మెడికల్ గ్రేడ్ థ్రెడ్ ఉంటుంది విత్ ఇస్ రఫ్ సర్ఫేస్ కోటెడ్ ఉంటుంది. సో ఆ పాస్ చేసి థ్రెడ్ ఆ టిష్యూస్ అన్ని దాని చుట్టూ ఎంగేజ్ అవుతాయండి. సో ఎంగేజ్ అయిన తర్వాత వీ పుల్ ఇట్ అప్. సో ఇయర్ ముందు నుంచి పాస్ చేస్తాం యూజువల్లీ అండర్ లోకల్ అనస్థీషియా అని. చాలా చిన్న ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందండి. ఇట్స్ నాట్ ఎ పెయిన్ఫుల్ ప్రాసెస్. వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ యాక్చువల్లీ ప్రాసెస్ అంత కాంప్లికేటెడ్ ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్, ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది ప్రాసెస్ కూడా. సో థ్రెడ్ లిఫ్ట్ ద్వారా ఏంటంటే మనం సర్జరీని కొన్నేళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు. అంటే ఒక ప్రాబ్లీ 50 years వాళ్ళకి ఒకవేళ సర్జరీ అవసరం అనుకుంటే థ్రెడ్ లిఫ్ట్ ద్వారా దాన్ని ఒక 5 to 8 years పోస్ట్ పోన్ చేయొచ్చు. వావ్, నైస్ కదండి. అసలు సర్జికల్ గా వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆల్మోస్ట్ మనం 5+ years చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ బెస్ట్. సో అయితే మనకి ఫేస్ లిఫ్ట్ అయితే మీరు అన్నట్టు సర్జికల్ గా వెళ్లాల్సి వస్తుంది కాబట్టి చాలా మంది ఇంకా థ్రెడ్ లిఫ్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ థ్రెడ్ లిఫ్ట్ టైంలో మనకి ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమన్నా వస్తాయంటారా? థ్రెడ్ లిఫ్ట్ లో అంటే అండి యూజువల్లీ కాంప్లికేషన్స్ కంటే కొంచెం దాని వల్ల పెయిన్ అది ఇంపార్టెంట్
ఇంపార్టెంట్, చాలా మందికి ఇబ్బంది ఉండేది. ఓకే. సరిగా చెయ్యకపోతే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ మోస్ట్ ఆఫ్ ద ట్రైన్ పీపుల్ డూ ఇట్ ఈజీలీ అండి. అంత కాంప్లెక్స్ ప్రొసీజర్ ఏం కాదు యాక్చువల్లీ కూడా. ఓకే. సో సింప్లర్ ప్రొసీజర్. అంటే ఈ ప్రొసీజర్ మనకి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అదండి యూజువల్లీ ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది అంతే అండి. జస్ట్ Just- వాక్ ఇన్, గెట్ ఇట్ డన్ అండ్ గో టైప్ అంతే. ఎందుకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ఓకే. రిజల్ట్ కూడా మనకి ఇమీడియట్ గానే తెలుస్తుందండి. థ్రెడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫిల్లర్ ఆర్ బొటాక్స్ లాగా డౌన్ టైం అంటూ ఏమి ఉండదు. ఇమీడియట్ గానే మీకు రిజల్ట్ తెలుస్తుంది. కొంచెం దాని చుట్టూతా రియాక్షన్ ఉంటుంది. ఎప్పుడైనా థ్రెడ్ మనం పాస్ చేసినప్పుడు బాడీలో దాని చుట్టూతా రియాక్షన్ ఉంటుంది. ఆ రియాక్షన్ వల్ల కొందరికి స్వెల్లింగ్ అది ఉండొచ్చు. ఒక 1 వీక్ లో అవన్నీ సెటిల్ అయిపోతాయండి. అంత మేజర్ ఇష్యూస్ ఎవరికి ఉండవు. ఓకే. సో మెయిన్ ఏంటంటే మనకు అప్పుడు దాకా ఉన్న ఈ సాగినెస్ అంతటిని కూడా ఒకేసారి లిఫ్ట్ చేయడం తోటి ఫేస్ లో కూడా చేంజ్ మనకి ఇమీడియట్ గా Definitely తెలుస్తుంది. తెలుస్తుంది. చూసిన వాళ్ళందరూ కూడా మనం ఎన్ని చేసుకున్నా కూడా మనకి ఎవరు కూడా న్యాచురల్ గా వచ్చింది అనిపించుకోవాలి, ఏదో చేసుకున్నావు అనిపించినట్టుగా కనిపించకూడదు. అవునా. సో ఎలా ఉంటుంది అంటారు మరి? యూజువల్ అండి. అందుకని మేము ఇక్కడ హెయిర్ లైన్ ఏదైతే ఉంటుందో హెయిర్ లైన్ నుంచే పాస్ చేస్తాం థ్రెడ్ కూడా. సో ఆ పాస్ చేసిన ఏరియా కూడా ఏం కనిపించదు యూజువల్లీ. అండ్ డెఫినెట్లీ మిమ్మల్ని ఎవరైనా రెగ్యులర్ గా చూసే వాళ్ళు గుర్తుపడతారు ఏదో తేడా ఉందని. ఓకే. బట్ అంత ఆబ్వియస్ గా ఏం అనిపించదు. అంత చేంజ్ అయితే మనకి ఏం అంటే మీకు ఏదో అన్యాచురల్ లుక్ అయితే ఉండదు. రాదు. ఎగ్జాక్ట్లీ అదే Exactly. కావాలి. సో అలానే ఇప్పుడు ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి కదండి. అవును. ఇది నిజంగా అంటే ఎస్పెషల్ గా మన బాడీలో ఫ్యాట్ కూడా మనం తీసుకోవచ్చా, ఫేస్ లో కూడా తీసుకోవచ్చు అనే డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఫ్యాట్ డిజాల్వింగ్ అనేది అంటే మనకి ఎక్కువగా ఎక్కడైతే ఫ్యాట్ స్టోర్ అవుతుందంటే అటు మనకి టమ్మీ సైడ్, బ్యాక్ సైడ్ అంతా కూడా ఉంటుంది. అవునండి. సో ఫేస్ లో కూడా ఇది పాసిబుల్ అవుతుందా అండి? అవునండి. ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ లో యూజువల్లీ డిఆక్సికోలిక్ యాసిడ్ అంటాము. మన న్యాచురల్ గా బాడీలోనే ఉంటది ఒక కాంపోజిషన్ అది. ఓకే. సో దాన్ని ఆర్టిఫిషియల్ గా చేసి ఫ్యాట్ డిజాల్వ్ చేస్తారు. బట్ ఏంటంటే అది ఎక్కువ వాల్యూమ్ ఫ్యాట్ తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవ్వదు. లిమిటెడ్ గా, అంటే కొందరికి డబుల్ చిన్ ఉంటుంది. సో డబుల్ చిన్ ఉన్న దగ్గర ఆర్ కొన్ని చోట్ల అన్ఈవెన్ ఏరియాస్ లో ఎక్కడైనా చిన్న చిన్న కలెక్షన్స్ ఉన్నప్పుడు ఫ్యాట్ ఎక్కడైనా, అంటే కొందరికి థై మీద ఒక చోట మాత్రమే ఒక చిన్న బనానా రోల్ అంటాం. సో అలాంటి ఉన్న దగ్గర ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఓకే. ఎవరైతే లైపోసక్షన్ వద్దు అనుకున్న వాళ్ళకి అంటే. బట్ అదర్వైజ్ దీంతో ఒకటే ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ ఇంజెక్షన్స్ అవసరం పడవచ్చు. ఒక ఇంజెక్షన్ తో కంప్లీట్ రిజల్ట్ రాకపోవచ్చు. సో కొంచెం కంపేర్ టు దట్ కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా అవుతుంది లైపోసక్షన్ మీద. ఓకే. కాకపోతే కాస్త రిలాక్స్ అవ్వాల్సింది ఏంటంటే నాన్ సర్జికల్ కాదు అని అదొక్కటి. సో ఎవరైతే సర్జరీకి కొంచెం వెనకాడి లైపోసక్షన్ ఎందుకు అనుకొని భయపడే వాళ్ళకి దిస్ విల్ బి ఏ యూస్ఫుల్ ఆల్టర్నేటివ్. అలానే ఈ ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ మనకి అండర్ ఐ లో కూడా మనం చేసుకోవచ్చు. అంటే క్యారీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదండి కొంతమంది. అది అండర్ ఐ యూజువల్లీ అడ్వైస్ చేయమండి. ఎందుకంటే మనం ఏదైనా ఇంజెక్ట్ చేసినప్పుడు ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్ దాని చుట్టూతా కొంచెం రియాక్షన్ ఉంటుంది. బికాజ్ ఐకి దగ్గర ఉంటుంది కాబట్టి యూజువల్లీ అండర్ ఐకి అడ్వైస్ చేయమండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫేస్ లో కూడా కొంచెం ఇంజెక్ట్ చేయొచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఫేస్ కంటే చాలా మంది యూజ్ చేసేది డబుల్ చిన్ కి వాడతారు ఫేస్ ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్. ఓకే. సో దాని వల్ల ఏంటంటే మనకి ఆ రిజల్ట్ అనేది ఎంత త్వరగా కనిపిస్తుంది అంటారు ఈ థ్రెడ్ లిఫ్టింగ్ వీటితో కంపేర్ చేస్తే? ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ కి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆ ఇంజెక్షన్ యాక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఫ్యాట్ కొంచెం డ్యామేజ్ అవ్వాలి. డ్యామేజ్ అయిన తర్వాత ఆ డ్యామేజ్డ్ ఫ్యాట్ ని బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో యూజువల్లీ కొంచెం 3 to 4 వీక్స్ టైం పడుతుంది. మనకి ఇమ్మీడియట్ గా రిజల్ట్ తెలియదు. ఇమ్మీడియట్ కొంచెం స్వెల్లింగ్ ఉంటుంది అక్కడ అదంతా. సో అదంతా సెటిల్ అవడానికి ఒక 3 to 4 వీక్స్ పడుతుందండి. టోటల్ గా ఎన్ని సెషన్స్ కి రావాల్సి వస్తుందండి? అదే అండి, డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్. మనకు ఒకవేళ తక్కువ అమౌంట్ ఉంటే యూజువల్లీ 2 సెషన్స్ లో కూడా సరిపోతుంది. ఎక్కువ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లీ 4 to 5 సెషన్స్ కూడా అవసరం పడొచ్చు. అంటే ఇప్పుడు ఒక ఫ్యాట్ ఒక ప్లేస్ లో స్టోర్ అయిందంటే దానికి ఒక టెండెన్సీ అయిపోతుంది కదా, ఎస్ నెక్స్ట్ టైం అది ఫ్యాట్ డిజాల్వ్ అయినా మళ్ళీ అదే ప్లేస్ లోకి వెళ్ళి స్టోర్ అవ్వాలి, అలా ఏమన్నా ఉంటుందంటారా? అలా ఏముంటుంది. యూజువల్లీ మనకి ఎక్కడైనా అంటే ఫ్యాట్ అనేది ఫ్యాట్ సెల్స్ యూజువల్లీ మనకి ఎక్కడైనా ఒక పార్ట్ ఆఫ్ ద బాడీలో స్టేబుల్ గా ఉంటాయి నెంబర్. సో మనం ఒక 100 సెల్స్ ఉన్న దగ్గర మనం ఒక 80 సెల్స్ ని ఎదర్ వై లైపోసక్షన్ అవ్వచ్చు, ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు, ఇలా దేని వల్ల అయినా మనం వాటిని ఒకవేళ డ్యామేజ్ చేయగలిగితే సో మిగిలిన 20 అలానే ఉంటాయి. కానీ ఫర్దర్ గా కొత్త ఫ్యాట్ సెల్స్ ఏం డిపాజిట్ అవ్వండి. బట్ మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే ఆ 20 ఫ్యాట్ సెల్స్ ని అలానే మన డైట్, వెయిట్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే సేమ్ వెయిట్ రేంజ్ లో ఉంటే గనక ఇవి మల్టిప్లై అవ్వవు ఆర్ సైజ్ పెరగవు. లేకపోతే ఈ 20 దే కెన్ బికమ్ బిగ్గర్. 20 విల్ బికమ్ అంటే 20 ఏవైతే ఉన్నాయో అవి 100 అవ్వవు. బట్ 20 అనేది 100 అంత సైజ్ అవ్వచ్చు. సో అందుకని మన వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇస్ ఇంపార్టెంట్. ఓకే. సో అయితే మనకి ఈ ఫ్యాట్ డిజాల్వింగ్ అన్నది అటు వెయిట్ లాస్ లో కూడా ఉపయోగపడుతుంది, ఇంకా ఏదైనా మన ఫేస్ లో కూడా ఏమైనా చేంజెస్ లో కూడా మెయిన్ మీరు అన్నట్టుగా డబుల్ చిన్ కాంటూరింగ్ కి హెల్ప్ అవుతుంది. కాంటూరింగ్ కి మెయిన్లీ అడ్వైస్ చేస్తాం. అయితే ఒక పర్సన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్జాక్ట్ గా ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి మనకి ఎలా తెలుసుకోవచ్చు అంటారు?
యూజువల్లీ అండి మనం 4 ఏవైతే ఇందాక డిస్కస్ చేసామో నాన్ ఇన్వేసివ్ ఆర్ నాన్ సర్జికల్ మోడాలిటీస్ ఇవన్నిట్లో సింపుల్ ఒక్కో లైన్లో చెప్పాలంటే మొహం మీద ముడతలు ఆర్ రింకిల్స్ ఉన్న వాళ్ళకి బొటాక్స్ హెల్ప్ అవుతుంది. మొహంలో వాల్యూమ్ లాస్ వల్ల ఇప్పుడు నోస్ చుట్టూతా ఆర్ అండర్ ఐ గ్యాప్స్ ఉన్న వాళ్ళు హాలోనెస్ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఫిల్లర్స్ హెల్ప్ అవుతాయి. థ్రెడ్ లిఫ్ట్ ఎవరైతే ఫేస్ లిఫ్ట్ అవసరమో ఆర్ సర్జికల్గా బాగా వేలాడుతుంది మొహం ఆర్ నెక్లో ఫోల్డ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి ఇవన్నిటికీ ఫేస్ లిఫ్ట్ ఆర్ నెక్ లిఫ్ట్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ ఆర్ కొంచెం ఆలోచించి ఇప్పుడే వద్దు అనుకునే వాళ్ళకి థ్రెడ్ లిఫ్ట్ హెల్ప్ అవుతుందండి. లాస్ట్ మనకు ఫ్యాట్ ఏదైతే రిజాల్వింగ్ ఇంజెక్షన్స్ ఉన్నాయో లిమిటెడ్ అమౌంట్లో ఎక్కడైనా ఇప్పుడు డబల్ చిన్ అవ్వచ్చు ఆర్ ఇందాక అనుకున్నట్టు బనానా రోల్స్ ఎక్కడైనా థై మీద అలా చిన్న చిన్న అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఏదైనా లోకలైజ్ కలెక్షన్స్ ఉన్న వాటికి ఫ్యాట్ డిజాల్వింగ్ ఇంజెక్షన్స్ హెల్ప్ అవుతాయి. సో దీస్ ఆర్ ద 4 modalities which will help them. ఓకే, చాలా వచ్చేసాయండి నిజంగా మనకి మార్కెట్లో కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త ట్రీట్మెంట్స్ అన్ని కూడా. సో ఏంటంటే ఇవన్నీ కూడా మన నాన్ సర్జికల్ గా ఉన్నాయి కాబట్టి సో ఎవరైనా వచ్చి కరెక్ట్ ప్రాక్టీషనర్ చేతిలో కనుక పడినట్లయితే మాత్రం వాళ్ళు అనుకున్న రిజల్ట్ వాళ్ళకి వస్తుంది. Definitely. సో చాలా డీటెయిల్డ్ గా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you.